నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, RRR తర్వాత ఒక రకంగా మనం చూడాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కనిపించలేదు. RRR కోసమే చాలా సంవత్సరాలు వాళ్ళు టైం ఇచ్చేసారు. తర్వాత ఫాస్ట్ గా సినిమాలు ఒప్పుకోవాల్సింది పోను, అది కూడా చేయలేదు. ఇక ఆస్కార్ విషయంలో అయితే మనం చూస్తూనే ఉన్నాము, జూనియర్ ఎన్టీఆర్ గారికి చాలా అన్యాయం జరిగిందని చాలా మంది అనుకున్నారు, బాధపడ్డారు కూడా. కొంతమంది అభిప్రాయం కూడా నిజమే అంటూ సరే పక్కన పెడదాం. ఇప్పుడు కొరటాల శివ గారికి హిట్ కావాలి, జూనియర్ ఎన్టీఆర్ కి హిట్ కావాలి. అసలు ఈ లైన్ అంతా చూస్తుంటుంటే అసలు జూనియర్ ఎన్టీఆర్ గారి పరిస్థితి ఏంటి, ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? కొంతమంది అయితే ఆయన మీద కోప్పడుతున్నారు పెద్దోళ్ళు, ఇన్ని రోజులు ఏం చేసావు అబ్బాయి అంటూ. మీరేమంటారు? మీరు బాగా గమనించినట్టయితే జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏమిటో రామ్ చరణ్ పరిస్థితి కూడా అదే. కాదంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్లో ఉండి తన తాలూకు విశ్వరూపం చూపిస్తున్నాడు, కానీ రామ్ చరణ్కి అది కూడా లేదు. అసలు సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి అనుకుంటుంది, రాజమౌళి సినిమాలో ఏ హీరో యాక్ట్ చేసినా ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంతకాలం వాళ్ళు డ్రాప్ అయిపోతారండి, కొంత దెబ్బతింటారు. సినిమాతో మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళకి ఏం దిక్కు తోచదన్నమాట. ఏమైందంటే చూడండి, ఎప్పుడు మొదలైంది RRR, దాంతో ఇద్దరు హీరోల్ని పిచ్చోళ్ళు చేసేసి వాళ్ళతో పాటు దుబాయ్ తిప్పుకొని, ఢిల్లీ తిప్పుకొని, బొంబాయి తిప్పుకొని, బెంగళూరు తిప్పుకొని, మద్రాస్ తిప్పుకొని, ఇలా మొత్తానికి ప్రమోషన్ అమెరికా తిప్పుకొని ఏం చేయాలనుకుంటే చేశాడు. అన్నీ చేసేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, వీరు ఆస్కార్ లెవెల్లో లాస్ ఏంజల్స్లో వాళ్ళు హీరోలుగా ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడ షూటింగ్ చేయమంటే మనసుకి నచ్చదు. ఆ గ్లోరీని ఎంతో చేస్తారు, అదే జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒక సినిమా కావాలి, ఆ సినిమా కావాలంటే దాంతో కంపేర్ చేసుకుంటారు. దాంతో కంపేర్ చేసుకునే సినిమాలు వస్తాయా? దీనికి మాత్రం ముందు ఆస్కార్ అవార్డులు వస్తాయనే ఉద్దేశంతో రాజమౌళి స్టార్ట్ చేశాడా? స్టార్ట్ చేయలేదు కదా. సినిమా అంటూ చేశాడు, ఆ సినిమాకి మంచి పేరు వచ్చింది, అనుకోకుండా ఆ సినిమా కోసం ప్రయత్నం చేయడం జరిగింది, ఆస్కార్ అవార్డు వచ్చాయి. అంతేగాని ముందే చెప్పి ఎవరు ఆ సినిమా చేయలేరు కదా. అందువల్ల ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే జరిగినటువంటి గ్యాప్ అంతా బాగా తెలుసుకున్నాడు, జరిగిన నష్టం కూడా బాగా తెలుసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసుకున్నాడు. ఒక 75 crores రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. కొరటాల శివ ఏంటంటే ముందు ప్రశాంత్ నీళ్ళతో ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేద్దాం అనుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేద్దాం అనుకుని స్టోరీ చెప్పాను అనమాట. ప్రశాంత్ నీళ్ళు అంటే ఏంటి, మన రాజమౌళికి ఆల్మోస్ట్ ఆ వరుసలో 2, 3 ఉంటాడు కదా. ఆయన చెప్పే స్టోరీలు ఇది అంత అబ్బురం అనిపించడం లేదన్నమాట, మామూలుగా ఉంటున్నాయి స్టోరీలు. ఏమిటా టైం వేస్ట్ అయిపోతుందేమో, అక్కడ RRR అయిపోయింది, ఇప్పుడు 6 మాసాలు అయిపోయిందని చెప్పి ఈలోగా కొరటాల రవి గారిని అడిగినట్టయితే అద్భుతమైన కథ చెప్పాడన్నమాట. అందువల్ల సరే తర్వాత చూసుకుందారండి, సినిమా వాళ్ళకి ఏముంది, దేనివల్ల ఉపయోగకరంగా ఉంటుంది దాన్ని తీసుకుంటారన్నమాట. ప్రశాంత్ నీళ్ళది కొంచెం వెనక్కి పెట్టి ఈయనతో సినిమా స్టార్ట్ చేశాడు. ఇందులో డ్యూయల్ క్యారెక్టర్ అన్నమాట, తండ్రి క్యారెక్టర్, కొడుకు క్యారెక్టర్ కనుక అక్కడ సెట్లో చూస్తున్న వాళ్ళు అంటున్నారన్నమాట, అంటే ఆ సినిమాకి RRRకి మల్టీ స్టార్ అది దళ కాదు, ఒక్క తారకే ఫోకస్లోకి వస్తాడనమాట. అంటే తారక లైఫ్లో ఒక మోన్యుమెంట్ లాగా ఉండేటువంటి విధంగా యాక్ట్ చేస్తున్నాడు. కొడుకుగా ఎలా ఉంటారో అందరూ ఊహించుకోగలరు, కానీ అప్పుడే తండ్రి పాత్ర చేయడం ఏంటి, తండ్రిగా ఎలా ఉంటుంది, సో దీనికి రకరకాల డౌట్స్ వచ్చేసాయి. అవును, అది ఇక్కడ మీకేమవుతుందంటే సినిమా వచ్చిన తర్వాత తండ్రి పాత్రనే అందరూ లైక్ చేస్తారు, కొడుకు పాత్ర మామూలుగా ఉంటుంది. పెర్ఫార్మెన్స్ మనం లైక్ చేయాలంటే తండ్రి పాత్రను లైక్ చేస్తారు. శోభన్ బాబు కూడా తహసీల్దార్ గారి అమ్మాయిలో కొడుకు తండ్రి 2 చేశారన్నమాట. అప్పుడు శోభన్ బాబు తండ్రి పాత్ర ఏమిటి, అందులో జమున పాకర్ ఏమిటి హీరోగా అనుకున్నారు, కానీ ఇంకో సినిమాలో యాక్ట్ చేస్తే బాగుండు అనిపించింది. కానీ ఆ తహసీల్దార్ గారి అమ్మాయిలో కొడుకు పాత్ర కంటే తండ్రి పాత్రే చాలా బాగా నటించాడు. మీరు ఒకసారి చెప్పండి మీ ఎక్స్పీరియన్స్తో, అంటే ఈ టైంలో ఈ ఏజ్లో అప్పుడే తండ్రి పాత్ర వరకు జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళడం కరెక్టే అంటారా? అంటే నటుడికి ఛాలెంజ్ అండి. ఇప్పుడు మీరున్నారు, మీకు 30 వయసు ఉంది, కానీ మీరు 70 సంవత్సరాల వయసు ఉన్న క్యారెక్టర్ అదే కదా జమున చేసింది.
జమున ఏం చేసింది 35 ఇయర్స్లో బంగారు తల్లి గారి క్యారెక్టర్ 2 పళ్ళు ఊడిపోయి కృష్ణరాజు శోభన్ బాబు తల్లిగా చేసింది. గుర్తుందా మీకు? అదే అక్కడ బంగారు తల్లిలో ఆ 2 పళ్ళు ఊడిపోయి తల్లిగా చేసింది కాబట్టి అది అవుట్ స్టాండింగ్ పిక్చర్ అన్నమాట. హిందీలో నర్గీస్ చేసింది. సునీల్ దత్, మనోజ్ కుమార్ ఎవరో మొత్తానికి రెండో క్యారెక్టర్ నాకు తెలీదు. ఒక క్యారెక్టర్ సునీల్ దత్ అన్నమాట. కృష్ణరాజు యాక్ట్ చేసే క్యారెక్టర్ సునీల్ దత్ యాక్ట్ చేశాడు. ఎంత ఇంటిమేసీగా ఉందంటే ఆ తల్లితో సునీల్ దత్ యాక్ట్ చేస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ రేపోకి తట్టుకోలేక నేను పెళ్లి చేసేసుకుంటానని చెప్పింది నర్గీస్. సునీల్ దత్ భార్య మాట నర్గీస్. అందులో ఇక్కడంటే చెప్పేది ఏంటంటే నటిగా పేరు రావాలంటే ఛాలెంజింగ్ పాత్రలనే వాళ్ళు చేయాలి. ఇక్కడ బంగారు తల్లిలో జమున 35 సంవత్సరాల్లో తల్లి క్యారెక్టర్ ఇస్తుంది అన్నమాట. ఆ తల్లి క్యారెక్టర్ చేసినందుకే జమున లైఫ్లో మంచి సినిమాల్లో ఒక సినిమా బంగారు తల్లి, ఒక సినిమా మోగ మనసులు. ఆ మోగ మనసులు ఏం చేసింది? ఒక మాట అంటుంది అన్నమాట, గోపి నేను ఎప్పటికైనా నిన్నే ప్రేమిస్తా, నిన్నే పెళ్లి చేసుకుంటా, నీ ఊళ్ళో చచ్చిపోతా అని చెప్పి ఆ గోపిని రాధ చచ్చిపోయిన తర్వాత ఇంకో జన్మెత్తి వయసులోకి వచ్చేంత వరకు పండు ముసలి పండు టాకులా ఉంటుంది. గోపి వస్తారన్నమాట. ఎవరు? గోపియా అంటుంది. అది ఇంకా కళ్ళ కనిపిస్తుంది అన్నమాట. చెప్పానా నేను నిన్నే ప్రేమించా, నీ ఊళ్ళోనే పోతా అని చెప్పేసి ఆ ఊళ్ళో పోతుంది. దానికి ఎంత పేరు వస్తుంది? ఇప్పటికీ కళ్ళ కట్టడి కనిపిస్తుంది అన్నమాట. అట్లాంటి క్యారెక్టర్లు చేస్తేనే నటిగా కానీ నటుడుగా కానీ వాళ్ళ తాలూకు పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో కొరటాల శివ గారు చాలా కసిగా చేస్తున్నారు. క్యారెక్టర్స్ బాగున్నాయి. అంటే జనరల్ గా ఇప్పుడు ఒక డైరెక్టర్ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోవడం వేరు. చేసిన కష్టానికి కొన్ని అవమానాలు ఎదురయ్యాయి అనుకోండి, ఒకలాంటి కసి వస్తుంది. ప్రస్తుతానికి కొరటాల శివ గారు ఇండస్ట్రీలో పెద్దల చేత అవమానింపబడ్డారు. ఆ అవమానానికి ఆన్సర్ నెక్స్ట్ సినిమా అయింది కాబట్టి కసిగా ఉన్నారు అనే ఒక టాక్ ఉంది. ఏమంటారు? ఇక్కడ అవమానించబడితే పర్వాలేదమ్మా. సంపాదించి కాయ కష్టం చేసి సంపాదించిన డబ్బుతో అంటే ఆ ఇల్లు వాకిళ్ళు కూడా అమ్మేసుకున్నాడు కదా. అర్థమైందా? అవమానం ఉంటే ఇచ్చి బుద్ధి లేదా, పెద్ద మనిషి నువ్వే పెద్ద మనిషి గాడిద అంటే పర్లేదు, ఎలా దుర్పేసుకో. ఇది అలా కాదు, జీవితం అసలు కష్టపడి సంపాదించిన ఇల్లు వాకిలు అమ్మేసుకున్నాడు కదా. మరి అంటే ఆ నష్టపోయినట్టయితే ఆ నష్టాన్ని భర్తీ చేయడం కోసం తన జీవితంలో సంపాదించిందంతా పోగొట్టుకున్నాడు కదా. ఆయనకి ఎలా ఉంటుంది? చావు బ్రతుకుల సమస్య అన్నమాట. అంటే ఖచ్చితంగా హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. అది కావాలి కనుక ఆయన చేస్తున్నాడు. దానికి తగ్గట్టుగా ఎన్టీఆర్ కూడా మంచి క్యారెక్టర్ పడినట్టయితే పులికి బాగా మదించిన ఒక వ్యక్తి దొరికితే, వేడి రక్తం దొరికితే ఎలా ఉంటుందో అలా మంచి క్యారెక్టర్ దొరికితే తారక్ కూడా అంత బాగా ఎంజాయ్ చేసి తన శివతాండవం చేసి విశ్వరూపం చూపిస్తున్నాడు. అదే ఉంది కదా మనకి ఆ గ్లిమ్స్ లో. వాళ్ళకి అసలు ఎవరంటేనే భయం ఉండదు, ఒకే ఒక్కరంటే భయం అంటూ ఆ భయాన్ని చూపించడానికి రెడీ అవుతున్నామంటూ కూడా మనకు ఒకటి చూపించారు గ్లిమ్స్. సో అది చూస్తేనే ఒకలాంటి గూస్ బంప్స్ వచ్చాయి. బాబు సినిమా తిరుగులేదండి ఈ సినిమా. అంటే మనకి రాజమౌళి తాలూకు సెంటిమెంట్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయకపోయినట్టయితే అది నిజం అయిపోతుంది అన్నమాట. బ్రేక్ చేయాలంటే ఇలాంటి సినిమా చేసి తీరాలి. చేశాడు, చాలా బాగుంది అనుకుంటారు. ఆ సినిమా పనిచేసే ఆ ఇండస్ట్రీ వర్గాల వారు అందరూ కూడా చెప్పుకుంటారు అన్నమాట. ఆ సినిమాకి ఎవరిని వాళ్ళకి రానివ్వటం లేదు అసలు పెర్ఫార్మెన్స్ చూడడానికి. ఆ సినిమాలో స్టోరీ కూడా ఒక్క లైన్ తెలియదు మనకి. అంత సీక్రెట్గా ఉంటున్నారు. నేను మామూలుగా ఫిల్మ్ ఛాంబర్కి మొన్న ఎప్పుడో వెళ్ళి ఫ్రెండ్స్తో కూర్చొని టీ తాగుతున్నా సరే అసలు ఆ సినిమా సమాచారం ఏమి రావటం లేదన్నమాట. రాకుండా జాగ్రత్త పడ్డారు. అది థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.